దయచేయండి. The courage and faith required ప్రోత్సాహమును కావలసిన ధైర్యమును మాకు అనుగ్రహించండి. to walk with you. మీతో నడుచుటకు In Jesus mighty name we pray. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Please be seated. దయచేసి కూర్చోండి. Let's open our Bibles to 2 Corinthians chapter 5 verse 17. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనం పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. Somebody read it. 2 Corinthians chapter 5 verse 17. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనం ఎవరైనా చదవండి. Read? Yeah, read, sister. Yeah. Wait a minute. Therefore, if anyone is in Jesus Christ, he or she is a new creation. ఎవరైనా క్రీస్తు యేసులో ఉన్నట్లయితే వారు నూతన సృష్టి. Hallelujah. హల్లెలూయా. If anyone is in Jesus Christ, he or she is a new creation. యేసు క్రీస్తులో ఉన్నవారు వారు స్త్రీలైనా పురుషులైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా వారు నూతన సృష్టి అయి ఉన్నారు. And the old passes away. మన పాతవి గతించిపోయినవి. And the new sets in. నూతనత్వం వచ్చుచున్నది. Hallelujah. హల్లెలూయా. Understand one thing, children, today. ఈ రోజు పిల్లలారా ఒకటి అర్థం చేసుకోండి. That it is important to know that when you and me give our lives to Jesus, he begins a new work in us. ఎప్పుడైతే నువ్వు నేను మన జీవితం యేసు ప్రభువుకు అప్పగిస్తున్నామో ఆయన మన జీవితంలో ఒక నూతనత్వాన్ని ప్రారంభిస్తున్నారు. And this new work is from heaven. ఈ యొక్క నూతన పని పరలోకం నుంచి జరుగుచున్నటువంటిది. This is heaven's work in us. ఇది పరలోకం యొక్క మనలో జరుగుచున్నటువంటి పని. Hallelujah. హల్లెలూయా. It is God at work in us. దేవుడే మనలో పని చేయుచున్నాడు. Read that once again, sister. మళ్ళొకసారి చదవండి. Therefore, if anyone is in Jesus Christ, he is a new creation. Then the old has say the old has చెప్దాం. The old has speak the old has passed away and the new has come. Amen. పాతవి గతించి సమస్తమును నూతనమాయెను. So when I give my life to Jesus Christ, I am assured of one thing: all that I am of the old will one day pass away, and the newness of Jesus will keep on reflecting in me every day. మరి నేను ఒక రోజు ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలని నా జీవితాన్ని యేసు ప్రభువుకి అప్పగించానంటే నా గత జీవిత పాతవన్నీ కూడా గతించిపోయి సమస్తము కూడా ఆయన నూతనత్వాన్ని చేస్తున్నాడని. We like new things, correct? మనకి క్రొత్తవి కావాలని కోరుకుంటూ ఉంటాం. And God assures us of new life. దేవుడు మనకి నూతన జీవాన్ని నమ్మకం కలిగిస్తున్నాడు. How many times in our life we feel, I hope I can start a new once again. అయితే ఎంతమంది స్నేహితులు నేను మళ్ళీ క్రొత్తగా ప్రారంభించాలి అని అనుకుంటూ ఉంటారు. And God says, yes, you can. అవును దేవుడు అంటున్నాడు నువ్వు చేయగలవు. Hallelujah. హల్లెలూయా. Yes, you can. అవును నువ్వు చేయగలవు. No matter what the mess. అది ఎటువంటి మన గలిబిలి పరిస్థితి అయినా సరే. You see the young son in the prodigal son story, he takes the money from the father, he goes out, he spends it with his friends, and he destroys his life. He's sitting with the pigs eating, and there he realizes. అయితే తప్పిపోయిన కుమారుడి విషయంలో చూడండి, తండ్రి దగ్గర పొట్లాట చేసుకొని తన ఆస్తి సిరి సంపదలు తీసుకొని వెళ్ళి మొత్తం ఖర్చు పెట్టేసి పందులతో భుజిస్తున్నప్పుడు అతనికి కన్ను విప్పు కలిగింది. Sometimes when we are sitting with pigs, no, we come to our senses. కొన్నిసార్లు మనం పందులతో కూర్చున్నప్పుడు మనకి కన్ను విప్పు కలుగుతది. How many of you agree? ఎంతమంది ఒప్పుకుంటారు అది? Yeah, sometimes when we are far away, no, from what is good, and when we know our life is in a mess, and at that time sitting with pigs and wanting to eat their food makes us feel ashamed, makes us feel so depressed, makes us feel so lost that we want a new start in our lives. అయితే కొన్నిసార్లు మంచికి దూరంగా చెడులో ఉంటున్నప్పుడు మనం పందులతో కూర్చుంటున్నప్పుడు మనకు చాలా మనపై మనకే చాలా సిగ్గు అవమానం కలుగుతుంది. ఇప్పుడు నేను ఒక నూతన మార్గం ప్రారంభించాలి లేదా నూతనత్వాన్ని ప్రారంభించాలి, క్రొత్తది మొదలు పెట్టాలి అనేటటువంటి కనువిప్పు కలుగుతుంది. And that boy is sitting there and now he is thinking,
అయితే ఇప్పుడు ఆ పిల్లవాడు అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాడు about his father's house, ఆయన తన తండ్రి ఇంటిని గురించి, about all the food there, అక్కడ ఉన్నటువంటి ఆహారం గురించి, about all the pleasure and all the goodness that he always enjoyed. మరి అక్కడ తండ్రి ఇంటిలో అన్ని మంచివి ఆనందిస్తున్న వాటన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. What does he do? ఆయన ఏం చేస్తున్నాడు Tell me. చెప్పండి, You tell me. Come on. What does he do? మీరు చెప్పండి ఏం చేశాడు ఆయన? He goes back. అతడు తిరిగి వెళ్ళిపోతున్నాడు. You know what? He is sure that my life, no matter what has happened with it, I can start anew once again. అయితే అతనికి ఒక విషయం అర్థమైంది ఏంటంటే, నా జీవితం ఎంత భయంకరంగా హీనంగా మారిపోయి ఉన్నా కూడా నేను ఒక నూతన మార్గంలో వెళ్ళగలను, నాకు ఆ నిశ్చయత ఉంది అని వెళ్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. We can always start again. మనం ఎల్లప్పుడూ మళ్ళీ ప్రారంభించవచ్చు. How many of you believe we can always start again with మనం Jesus? ఎల్లప్పుడూ ఇంకొకటి Amen? యేసు ప్రభుత్వం ప్రారంభించవచ్చు అని ఎంతమంది నమ్ముతున్నారు? With God our Father and with the love of Jesus and the work of God the Holy Spirit in us, we can start once again. మన దేవుడైన తండ్రి దేవుడైన దేవుడు మరి యేసు ప్రభు యొక్క కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం నూతన మార్గంలో ప్రారంభించవచ్చు. That young boy realized that I have a father at home. ఆ యవనస్తుడికి అర్థమైంది, ఇంటిలో నాకు ఒక తండ్రి ఉన్నాడు. We know we have God as a loving father. మరి మనకు తెలుసు దేవుడు మనకి ఒక ప్రేమించే తండ్రి ఉన్నాడని. Hallelujah. హల్లెలూయా. We have God as our father. ఆయన మనల్ని ప్రేమించే తండ్రి, ఆయన తండ్రి అని పిలుస్తున్నాం. In that story, there was an elder brother who told the father, "Why are you doing good to this brother of mine?" అయితే ఆ యొక్క కథలో మనం చూస్తున్నాము, అన్నని ఎందుకు నా సహోదరునికి ఇంత మేలు చేస్తున్నావు అంటున్నాడు. But in our story, we have Jesus, the elder brother, saying, "I want to do good to this child." అయితే కానీ మన కథలో మన అన్న సహోదరుడు, జ్యేష్ఠ సహోదరుడు యేసు ప్రభు అయి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, వీరిలో నువ్వు ఒక క్రొత్త పని చేయటం నాకు ఇష్టం అంటున్నాడు. We have an elder brother who tells God the Father, "I have given my life for this child. I will do everything good for this child because you sent me to love this child." ఎందుకంటే ఈ బిడ్డని నన్ను ప్రేమించడానికి పంపించినావు కాబట్టి, ఈ బిడ్డ కోసం నేను మరణించాను కాబట్టి అని చెప్పేటటువంటి మన పెద్దన్న యేసు ప్రభు చెప్తాడు, ఇతనికి నువ్వు అన్ని మేలు చేయమని చెప్తూ ఉంటాడు. Amen. ఆమేన్. So we have a God our Father who loves us. We have Jesus our brother who loves us. అయితే మన దేవుడు మనల్ని ప్రేమించే తండ్రి ఉన్నాడు, అలాగే మనల్ని ప్రేమించేటటువంటి మన సహోదరుడు పెద్దన్న యేసు ప్రభు ఉన్నారు. And Jesus tells his disciples, "I call you friends." అయితే యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు, నేను మిమ్మల్ని స్నేహితులని No పిలుచుచున్నాను. longer do I call you slaves, because I want to tell you everything that my Father wants. I want you to know. Hallelujah. నేను మిమ్మల్ని ఇక సేవకులని పిలువను, నా తండ్రి నాకు చెప్పినవి, నాకు ఇచ్చినవన్నీ మీకు చెప్పాలి, ఇవ్వాలనుకుంటున్నాను అంటున్నాడు. So we have a father, we have a brother, and we have a friend in Jesus, and Jesus wants us to know everything about the Father. Hallelujah. మనకి తండ్రి ఉన్నాడు, మనకి యేసు ప్రభు ఉన్నాడు, ఆయన మన స్నేహితుడై ఉన్నాడు, అలాగే సహోదరుడై ఉండి అన్ని మనకి తెలియపరచాలని And ఇష్టపడుతున్నాడు. that is why it is so important to understand your identity in Jesus. అందుకొరకే యేసులో నీ యొక్క గుర్తింపును అర్థం చేసుకోవాలి. It is so important to know that for a start I must know who I am. అయితే ప్రారంభించినప్పుడు నేను ఎవరై ఉన్నాను అనే విషయం, ఆ గుర్తింపు తెలుసుకోవాలి. All young people want identity. మరి చాలా అందరూ యవనస్తులందరికీ కూడా గుర్తింపు కావాలి. It is important to be in the right group. అయితే సరైనటువంటి గుంపులో ఉండాలని ఇష్టం. I'm in this group. Identity. నేను ఈ గుంపులో ఉన్నాను, నా గుర్తింపు ఉంటది. Wherever Arogyam boss is, I am. అయితే ఎక్కడెక్కడ ఆరోగ్యం పాస్ ఉంటే అక్కడ నేనున్నా. Identity. అది గుర్తింపు. We like to be in a particular group because we can identify with the group and we feel nice with that identity. అయితే పేరున్నటువంటి గుంపులో మనం ఉండాలని ఇష్టపడుతూ ఉంటాం, ఎందుకంటే మనకు కూడా ఆ గుంపుతో పాటు గుర్తింపు దొరుకుతుందని. Ask the boys. మన సహోదరులను అడగండి. Royal Enfield is a good identity. రాయల్ ఎన్ఫీల్డ్ అనేది మంచి గుర్తింపు. Dub 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 dub. Wow. You feel very powerful. మీరు చాలా బలవంతులుగా అనిపిస్తుంటుంది. And if your father is more rich, మీ తండ్రి ఇంకా ధనవంతుడైతే, then Harley Davidson. Top 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 top. హార్లీ డేవిడ్సన్. Are you understanding identity? అది గుర్తింపు. We want to identify with things. మన వస్తువులతో మనం గుర్తింపు పొందాలనుకుంటున్నాం. And we think our value
And who we are comes from these things. అయితే ఈ వస్తువుల ద్వారా మనం ఎవరము అని మనం గుర్తింపు పొందుతాము అని మనం అనుకుంటూ ఉంటాం. So it is so important to wear new clothes every Sunday. అయితే కాబట్టి ప్రతి ఆదివారం కొత్త బట్టలు వేసుకోవడం చాలా ప్రాముఖ్యం. How can I wear the same dress? I wore it last Sunday. పోయిన ఆదివారం వేసుకున్న అదే డ్రెస్ మళ్ళీ ఎలా వేసుకోవాలి నేను? Because people in the church are keeping account of my dress. ఎందుకంటే చర్చిలో ఉన్నటువంటి ప్రజలు నేను వేసుకునే బట్టలు లెక్క పెడుతున్నారు. So I have to keep changing. కాబట్టి నేను బట్టలు మారుస్తూ ఉండాలి. Because when I change, I feel nice and empowered. ఓ ఆ బట్టలు మార్చుకున్నప్పుడు నాకు చాలా బలం ఉన్నట్టుగా నేను అనుకుంటున్నాను. Why do I feel empowered? నేను ఎందుకు బలం ఉన్నదని Because అనుకుంటున్నాను? I'm wearing something new. నేను కొత్త బట్టలు వేసుకున్నాను. Say new. క్రొత్తవి. New. న్యూ Say new. న్యూ New. న్యూ. Dada, give me new shirt. అది కూడా Mama, shirt ఏ. give. Can you see? Dada, give me new shirt. Give me new pant. Give me new bike. Give me new things. నాన్న నాకు షర్ట్ ఇవ్వండి, కొత్తది, కొత్త బైక్ ఇవ్వండి, కొత్త వస్తువులు ఇవ్వండి. And whenever something is new, wow. కొత్తవి ఉన్నప్పుడల్లా వావ్. And Jesus says, in me you will have new life. అయ్యి యేసు ప్రభు అంటున్నాడు, నాలో మీరు నూతన జీవమును కలిగి ఉంటారు. Hallelujah. హల్లెలూయా. You will have new. మీకు నూతన జీవితం ఉన్నది అంటున్నాడు. New. నూతన Everything of the old will pass away. పాతవన్నీ కూడా గతించిపోతూ ఉంటాయి. Today is the time. ఈ రోజున ఈ సమయం, Today is the day ఈ రోజే అయి ఉన్నది అది. to get and hear that new life by the power of God the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ క్రొత్త జీవితమును గురించి వినగలిగే సమయము దినము ఈ రోజే అయి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. You know, I was sitting where you are sitting. You know how many years back? 34 years back. 34 సంవత్సరాల క్రితం ఈ రోజు మీరు కూర్చున్నట్లుగానే నేను కూడా కూర్చున్నాను. Today I'm 54. That time I was 20. ఈ రోజు 54, ఆ రోజు 20 సంవత్సరాలు. And I still remember as a young man, for the first time I had gone for a retreat like this. మరి ఈ విధంగా ఒక రిట్రీట్ కి నేను మొదటిసారి వెళ్ళి ఉన్నాను ఒక యవనస్తుడిగా. I was born in a Catholic family. నేను కథోలిక కుటుంబంలో పుట్టాను. I used to go to church. నేను చర్చికి వెళ్ళేవాడిని. But I was always outstanding. కానీ ఎప్పుడు కూడా బయట ఉండేవాడిని. You know what is outstanding? No, always standing out. ఎప్పుడు చూసినా బయట ఉండేవారిని అవుట్ స్టాండింగ్ That you ask the boys. Girls won't know that. Boys will know better. అమ్మాయిలకు అది తెలియదు, అబ్బాయిలకు బాగా తెలుసు, వాళ్ళని అడగని చెప్తారు. Because when they have to go to church, they'll walk like this. ఇక చర్చికి పోవాలంటే ఇట్లా నడుస్తారు. But when they have to go to the theater, they'll run like this. థియేటర్కి పోవాలంటే ఇటు పరిగెత్తారు. Got it? Understood the difference? So when you have to go to church, you're like, ఇప్పుడు ఆ okay. వ్యత్యాసం కనబడ్డది కదా, ఆ తేడా. చర్చికి పోవాలంటే ఇట్లా అవుతుంది. Raise your hands. చేతులు Okay. ఎత్తమంటే ఇట్లా. These people are troubling me so much. ఓ వీళ్ళని ఎంతో కష్టపెడుతున్నారు. But when they go to a football match and a cricket match, క్రికెట్ మ్యాచ్ కో ఫుట్బాల్ మ్యాచ్ కో వెళ్ళినప్పుడు woo! No. So are you understanding? What you love, what you enjoy, what you are excited, what satisfies you, you give your best. అయితే నువ్వు ఏదైతే ప్రేమిస్తున్నావో, దేనిపై అయితే నీకు ఆనందం కలుగుతుందో, సంతోషం కలుగుతుందో, సంతృప్తి పరుస్తుందో దాంట్లోనే నువ్వు ఆనందిస్తూ ఉంటావు. You agree? అవునా కదా? Amen? అవునా? ఆమె. So when Jesus comes into your life and when he gives you the joy of heaven, when your heart is satisfied with his love, and when God the Father fills you with God the Holy Spirit, you shout. మరి అలాగే యేసు ప్రభు ఎప్పుడైతే తన ప్రేమతో మనల్ని పరలోకపు ఆనందంతో మన హృదయాన్ని సంపూర్తిగా నింపుతూ ఉంటారో, తండ్రి దేవుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నింపుతూ ఉంటారో, అప్పుడు నువ్వు గంతులేసి కేకలేస్తూ ఉంటావు. Hallelujah. హల్లెలూయా. So that time nobody needs tell you shout. అప్పుడు ఎవరు కూడా నిన్ను కేకలేయండి, స్వరం ఎత్తండి అని చెప్పనవసరం లేదు. You know why? ఎందుకో తెలుసా? Because you are filled with heaven. ఎందుకంటే నువ్వు పరలోకంతో నింపబడి ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. David danced in the presence of the Lord. దావీదు దేవుని సన్నిధిలో నాట్యమేశాడు. Can you see? He danced, he sang, he worshipped, he wrote songs to his beloved Lord. ఆయన ప్రియమైనటువంటి ఆ ప్రియుడి కొరకు ఆయన నాట్యమేశాడు, గంతులు వేశాడు, పాటలు పాడాడు, పాటలు కూడా రాసి ఉన్నాడు.
That is why he said, my soul longs for you. అందుకొరకే నా ప్రాణము నా ప్రియుని కొరకు ఆశపడుచున్నది. My spirit desires you. నా ఆత్మ మీ కొరకు ఆ కోరిక కలిగి ఉన్నది. God, I am thirsty for you. ప్రభువా మీ కొరకు నేను దాహముతో ఉన్నాను. Your love is better than life. అయ్యా మీ యొక్క ప్రేమ జీవము కంటే ఉత్తమము. The same words that you tell about a bike. ఇక బైక్ గురించి చెప్పిన మాటలేవి. See, if I get this, if I get this, if I get that, if I get this, I get this, oh, I'll be very happy. ఓ నాకు ఇది వస్తే ఇది దొరికితే అది దొరికితే నేను చాలా సంతోషంగా ఉంటాను. David was king. దావీదు రాజయ్యున్నాడు. But he said, oh God, your love is better than life. కానీ దావీదు రాజయ్యుండి కూడా ప్రభువా నీ ప్రేమ జీవము కంటే ఉత్తమం. Hallelujah. హల్లెలూయా. See, Psalm 63 verse 3. కీర్తన 63 3వ వచనం చూడండి. Psalm 63 verse 3. కీర్తన 63 3వ వచనం చూడండి. Read, sister. చదవండి. Because God, your steadfast love is better than life. My? Why will my lips praise you? Because your steadfast love for me is better than life. ప్రభువా మీ యొక్క ఎడతెగని ప్రేమ జీవము కంటే ఉత్తమమైనది కాబట్టి నా పెదవులు నిన్ను స్తుతించును అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. You know why you're praising God? ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నావు? Because God's love is better than life. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ మన జీవము కంటే ఉత్తమమైనది. Hallelujah. హల్లెలూయా. When God's love ఎప్పుడైతే దేవుని ప్రేమ becomes better than life, ఎప్పుడైతే మన జీవం కంటే ఉత్తమమైతదో praise will automatically arise. ఆ స్తుతులు వాటంతటవే మన నోట్లోంచి వస్తాయి. Hallelujah. హల్లెలూయా. So I pray that you receive this love. కాబట్టి నేను ప్రార్థించేది ఏంటంటే మీరు ఈ ప్రేమను పొందుకోవాలని I కోరుతున్నాను. pray that you receive this life. ఈ యొక్క జీవమును మీరు పొందుకోవాలని ప్రార్థిస్తున్నాను. Because Jesus said in John 10:10, Satan comes to destroy, to kill and to rob. But I have come to give you life and life in all its fullness. Abundant life. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభు అన్నాడు, సాతాను దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయడానికి వచ్చినాడు, కానీ నేను మీకు జీవమునిచ్చుటకు, అది సమృద్ధిగా అత్యధికంగా ఇచ్చుటకు అని అంటున్నాడు. Say that Jesus came. చెప్పండి. జీసస్ కేమ్ to give me eternal life. Eternal life. He fills me with the Father's love. With the Father's love. Amen. Amen. And you'll have to see the truth. మీరు ఈ సత్యాన్ని చూడాలి. That when you are in Christ Jesus, you are a new creation. The old passes away and the new life sets into you. అయితే నువ్వు క్రీస్తు యేసులో ఉన్నావంటే నీ ఒకటి గమనించాలి, ఆ క్రొత్తదనం నీలో ప్రారంభమైనది, పాతదంతా గతించిపోతుంది, ఆ నూతనత్వంలో నువ్వు అభివృద్ధి చెందుతూ ఉన్నావు. And this new love and life, ఈ నూతన ప్రేమ, నూతన జీవము is filled with God's love. అది దేవుని ప్రేమతో నింపబడి ఉంది. Amen. Amen. See what he is writing. Read that once again, sister. Verse 3. Yeah. Read. కీర్తన 63. Read. Because God, your steadfast love is better than life. My lips will praise you. My lips will praise you. Read the next verse, sister. So I will bless you. I will Bless you. I will Bless you. I will Bless you. I will I will Bless you. I will Bless you. I will Bless you. say I will bless you. I will bless you. I will bless you. I will bless you. I will thank you. I will thank you. I will love you I will love you. because of your steadfast love. మీ ఎడతెగని ప్రేమను Amen. బట్టి నేను మిమ్మల్ని స్తుతించెదను, సన్నుతించెదను, పాడేదను అంటున్నాడు. He loves you first. ఆయన మొదట నిన్ను ప్రేమిస్తున్నాడు. And when you receive his love, you receive life. ఆయన యొక్క ప్రేమను నువ్వు పొందుతున్నావో నువ్వు ఆయన జీవంను పొందుతున్నావు. ఆమేన్. Wherever Jesus went, యేసు ప్రభు వెళ్ళిన ప్రతి చోట he loved people ఆయన ప్రజల్ని ప్రేమించాడు. and they received life. వారు జీవమును పొందుకున్నారు. Zacchaeus was on the tree. జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు. He was hiding there. అక్కడ దాక్కొని ఉన్నాడు. Yeah. He wanted to see who Jesus is. యేసు ప్రభు ఎవరని చూడాలనుకున్నాడు. And Jesus stopped at the sycamore tree and called him down by name. ఆ మేడి చెట్టు దగ్గర నిలబడి పేరు పెట్టి పిలిచాడు అతన్ని.
And Zacchaeus was filled with joy ఇక when జక్కయ్య Jesus called him ఆనందముతో by name. యేసుక్రీస్తు ఆయనని పిలిచినప్పుడు జక్కయ్య ఎంతో ఆనందముతో నింపబడ్డాడు. Hallelujah. హల్లెలూయా. Can you imagine an elderly man climbing a tree and waiting to see who Jesus మరి is? వయస్సులో పెద్ద ఆయన ముసలాయన ఒక చెట్టెక్కి మేడి చెట్టెక్కి యేసు ఎవరో చూస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. Why? ఎందుకు? Because he knew he wanted life. ఆయనకు తెలుసు ఆయనకి జీవం కావాలి అని. Amen. ఆమేన్. And when Jesus called him, he was filled with joy. యేసు ప్రభు ఆయనని పిలిచినప్పుడు ఆయన ఆనందముతో నింపబడ్డాడు. And Jesus said, "Today I am coming to your house." ఈ రోజు నీ ఇంటికి వస్తున్నానని చెప్పాడు యేసు ప్రభు. He went home and got everything ready. ఆయన ఇంటికి వెళ్ళి అన్ని సిద్ధపరిచాడు. Amen. ఆమేన్. Can you see? చూడండి, When Jesus comes, you receive love, you receive life, you receive joy. యేసు ప్రభు వచ్చినప్పుడు నువ్వు ప్రేమను పొందుకుంటావు, జీవమును పొందుకుంటావు, ఆనందమును పొందుకుంటావు. You are looking for love? నువ్వు ప్రేమ కోసం వెతుకుతున్నావా? Look unto Jesus. యేసు ప్రభు వైపు You are చూడు. looking for joy? నువ్వు ఆనందం కొరకు వెతుకుతున్నావా? Look unto Jesus. యేసు ప్రభు దగ్గర చూడు. Wherever Jesus comes, there is God's love and God's life. ఎక్కడెక్కడైతే యేసు ప్రభు వస్తున్నాడో అక్కడ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జీవం ఉన్నది. Come with me, read further. ఇంకా Sister, read. చదవండి. So I will bless you Ah. as long as I live. I will bless you as long as I live. Why, God? Because you have given me love and you have given me life. మీరు నాకు ప్రేమనిచ్చి ఉన్నారు, జీవమునిచ్చి ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని సన్నుతించేదను నా జీవిత కాలమంతయు అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. See, when you receive, no, please remember, always remember this one truth. When you receive, only then can you give back to God. నువ్వు ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో అప్పుడు మాత్రమే తిరిగి దేవునికి ఇవ్వగలవు. If you haven't received, నీవు పొందుకోకపోతే you won't be able to give. నువ్వు తిరిగి ఇవ్వలేవు. Agreed? ఒప్పుకుంటారా? Yes? అవునా కదా? Correct, no? So when you receive God's love, only then can you praise Him and bless Him and love Him back. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమని తీసుకుంటావో స్వీకరిస్తావో అప్పుడే తిరిగి నువ్వు ఇవ్వగలవు. So I pray today that you receive God's love. నేను ఈరోజు మీ కొరకు ప్రార్థించేది ఏంటంటే మీరు దేవుని యొక్క ప్రేమని స్వీకరించాలి. That once you receive God's love in Christ Jesus, then you can bless Him always. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమని యేసుక్రీస్తులో నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు తిరిగి ఎల్లప్పుడూ ఆయనని సన్నుతించగలుగుతావు. Have you seen a little child? చిన్నపిల్లల్ని చూసారా? If it has a toy in its hand, వాళ్ళ చేతుల్లో బొమ్మ ఉన్నది అనుకోండి, you tell the child, give the toy. ఆ బొమ్మ ఇవ్వమని అడగండి, He won't give. వాళ్ళు ఇయ్యరు. But you give a better and a new toy. నువ్వు కొత్త బొమ్మ ఇంకొక బొమ్మ ఇవ్వు. Correct? అవునా కదా? What will the child do? వాళ్ళు ఏం చేస్తారు? He'll give the old one away. ఇక పాతది ఇచ్చేస్తాడు. Amen? ఆమేన్. Same thing God wants to do in your life. అదే దేవుడు మీ జీవితంలో చేయాలని He ఉన్నారు. wants to give you new life in Christ Jesus. క్రీస్తు యేసులో నూతన జీవమును మీకు ఇవ్వాలని ఉన్నారు ఆయన. He wants to fill you with the Father's love. ఇక తండ్రి యొక్క ప్రేమతో మిమ్మల్ని నింపాలని ఉన్నారు. He wants you to be blessed with everlasting joy. ఇక నిత్య ఆనందముతో నువ్వు నింపబడి ఉండాలని కోరుతున్నాడు. Old things will pass away. అప్పుడు పాతవి గతించిపోతాయి. Come with me in Luke chapter 19. Open. లూకా సువార్త 19వ అధ్యాయం చూడండి. Please read Luke chapter 19 verse 1 onwards. 1వ వచనం నుంచి, లూకా 19 1వ వచనం నుంచి. He entered. Yeah. Read, sister, read. He entered Jericho and was passing through. Yeah. And behold, there was a man named Zacchaeus. Yeah. He was a chief tax collector and was rich. Yeah. And he was sitting on a tree, all that we know. Come to verse 5. 5వ వచనంలోకి రండి. And when Jesus came to that place, Yeah. he looked up and said to him, Ah. Zacchaeus, hurry and come down. Yeah. For I must stay at your house today. I must. Stay at your house today. I must. Yeah. నేడు నేను నీ ఇంటికి వచ్చేదని అంటున్నాడు. Now see what happens. Read what Zacchaeus says. So he hurried and came down Ah. and received him joyfully. Received? Him joyfully. Received? Him joyfully. Received చూడండి. Jesus joyfully. త్వరగా క్రిందికి దిగి యేసు ప్రభుని ఆనందముతో ఆయన ఇంటికి తీసుకొచ్చాడు. Because you know, wherever Jesus comes, there is love and life. ఎక్కడెక్కడైతే యేసు ప్రభు వస్తున్నాడు అక్కడ ప్రేమ, జీవం ఉన్నది. That's what David said, no? Your love is better than life. అందుకొరకే దావీదు అంటున్నాడు, మీ ప్రేమ నా జీవము కంటే ఉత్తమము అని. That is why David said, my soul longs for you. I love to drink of you. అందుకొరకే దావీదు అంటున్నాడు, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, నీ నుంచి త్రాగాలనుకుంటున్నాను అంటున్నాడు. Somebody who is a king.
ఆయన ఎవరు? రాజు. has everything, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. but yet knows that he needs God. అయినా కూడా ఆయన ఎరిగి ఉన్నాడు ఆయనకి దేవుడు Hallelujah. అవసరమని. హల్లెలూయా. Can you see? చూడండి, Zacchaeus had all the money. ఇక జక్కయ్య దగ్గర డబ్బులన్నీ ఉన్నాయి. He was a chief tax collector, ఆయన మన పన్ను వసూలు చేసేవాడు. but yet he was empty inside. కానీ లోపల మాత్రం ఖాళీగా ఉన్నాడు. He knew that money will not bring joy, అయితే ఆయనకు తెలుసు ఈ డబ్బు ఆనందాన్ని తీసుకురాదని. because he had heard that wherever Jesus goes, he touches people, he blesses them with the Father's love, he heals their heart, and he heals their minds, and he heals their bodies. I also want this. అయితే ఆయన ఎరిగి ఉన్నది విన్నది ఏంటిది అంటే, ఎక్కడికి యేసుప్రభు వెళ్తున్నాడో అక్కడ ప్రజల్ని ముడుతూ ఉన్నాడు, వారిని తండ్రి యొక్క ప్రేమతో నింపి ఆనందముతో సమాధానముతో నింపుతున్నాడని. So కాబట్టి ఇది నాకు కావాలి అని ఆయన వెంటాడాడు. So he's hiding and wanting to meet Jesus. అయితే ఆయన దాక్కొని యేసుప్రభుని కలవాలనుకుంటున్నాడు. And he's so joyful now. Jesus says, I am coming home. ఆయన యేసుప్రభు అన్నాడు, నేడు నేను నీ ఇంటికి వచ్చుచున్నానని యేసుప్రభు చెప్పినప్పుడు Now see what people say. ఇప్పుడు Read. ప్రజలు ఏమంటున్నారో చూడండి. And when they saw it, they all grumbled. Why? వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? They grumbled. No? Tell them. గొనుగుతూ ఉన్నారు, Why? Because సరుగుతూ ఉన్నారు. ఎందుకని? He has gone into be the guest of a man who is a sinner. who is a? సిన్నర్. Who is a? సిన్నర్. Who is a? సిన్నర్. How many times you and I felt ఎన్ని not fit for God's love? ఎన్నిసార్లు మనం అనుకొని ఉన్నాం నేను దేవుని ప్రేమకు యోగ్యుడని కాదు అని. Suppose somebody comes and says, God loves you. Yeah, but I know who I am. మరి ఎవరైనా నీ దగ్గరకు వచ్చి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే, అవును నాకు తెలుసు కానీ నేను ఎవరిని, నేను యోగ్యుడని కాదు అని అంటాం. Many of us feel we are not fit for God's love. మనందరం చాలా మంది అనుకుంటూ ఉంటాము, ఇక మనం దేవుని ప్రేమకు యోగ్యులము కాదు అని అనుకుంటూ ఉంటాం. But you don't know who I am. ఓ నీకు తెలియదు నేను ఎవరో. You don't know. I don't think I can ever please God. ఓ నేను ఎన్నడూ దేవుణ్ణి సంతోష పెట్టలేను. Will God ever come to me? దేవుడు నా దగ్గరకు వస్తాడా? But you don't know what all I have done in my life. నా జీవితంలో ఏం చేశానో నీకేమి తెలీదు. And you know, every time I say I'm sorry, I don't know whether he hears me. నేను క్షమించు 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 అని చెప్పినప్పుడల్లా ఆయన నన్ను వింటున్నాడో లేదో నాకు తెలీదు. God so loved the world that he gave his only beloved son Jesus, that whoever believes in him receives life. ఇక దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుని పంపించినారు. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరూ జీవమును పొందుతారు. Hallelujah. హల్లెలూయా. Whoever believes in him. ఆయనని ఎవరెవరు నమ్ముచున్నారో. Do you believe in him? నువ్వు ఆయన నమ్ముచున్నావా? Do you believe in him? నువ్వు ఆయన నమ్ముచున్నావా? I can't hear you. Do you believe in him? Yes. Do you believe in him? Yes. Then you receive his love. నువ్వు ఆయనని ప్రేమను పొందుకుంటావు. Hallelujah. హల్లెలూయా. Receive his love every day. ఆయన ప్రేమ ప్రతి దినం నువ్వు పొందుతూ ఉంటావు. Believing him is receiving his love. నమ్మటము అనంటే ఆయన ప్రేమను పొందుకోవటము. Amen. ఆమేన్. So the more you believe him, the more you are receiving his love every day. నువ్వు ఎంత ఎక్కువగా అయితే ఆయన నమ్ముతూ ఉంటావో అనుదినం అంతగా ఆయన ప్రేమను నువ్వు పొందుతూ ఉన్నావు. They are grumbling that he's gone to a sinner's house. ఆయన పాపాత్ముడు ఇంటికి వెళ్ళారని వాళ్ళు సనుగుతూ గొనుగుతున్నారు. But Jesus went to Zacchaeus' house. కానీ యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. Jesus came for sinners. యేసు ప్రభు పాపుల కోసం వచ్చారు. Hallelujah. హల్లెలూయా. Jesus came for sinners. యేసు ప్రభు పాపుల కొరకు వచ్చాడు. But he doesn't keep us as sinners. కానీ ఇక మనల్ని పాపులుగా మాత్రం అలాగే ఉంచడు. He comes to a sinner ఆయన పాపి దగ్గరకు వచ్చి and he gives him new life. వారికి నూతన జీవం ఇస్తున్నాడు. And when the sinner repents, ఎప్పుడైతే ఆ పాపి పశ్చాత్తాపడతాడో he starts receiving more and more of God's life. ఆయన దేవుని యొక్క జీవమును అధికముగా పొందుతూ ఉంటాడు. And we are declared as saints, sons and daughters of God. మనం దేవుని యొక్క పరిశుద్ధులము, కుమారులము, కుమార్తెలుగా ప్రకటింపబడుతున్నాం. Hallelujah. హల్లెలూయా. When you believe in Jesus, ఎప్పుడైతే నువ్వు యేసును నమ్ముచున్నావో you can always make a new start. నువ్వు ఎల్లప్పుడూ నూతన ప్రారంభం చేయొచ్చు. No matter where you are, నువ్వు ఎక్కడున్నావని పర్వాలేదు. no matter what has happened with your life. నీ జీవితంతో ఏమైందో పర్వాలేదు. I told you that younger son was sitting with the pigs, eating the pigs' food, but he came back to his senses. That is important. Coming back to our senses, that this is not my identity.
ఈ చూడండి, ఆ యవ్వనస్తుడు అతడు తనకు సమస్తమును పోగొట్టుకొని పందులతో పాటు భుజిస్తూ ఉన్నప్పుడు అతనికి కనువిప్పి కలిగి జ్ఞానోదయమైంది. ఇది నా జీవితం కాదు, ఇది నా గుర్తింపు కాదు అనేది రావటం ముఖ్యం. Sitting with pigs and eating their food is not who I am. అయితే పందులతో కూర్చొని భోజనం చేయటం అనేది నేను ఇటువంటి వ్యక్తిని కాదు. Amen? ఆమేన్. But I have to go back to my father's నేను house. తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళాలి. And I have God as my Abba Father. ఇక దేవుడే నా అబ్బా తండ్రిగా ఉన్నాడు. And I have Jesus as my elder brother, యేసు ప్రభు నాకు అన్నగా ఉన్నాడు. who's my friend, ఆయన నా స్నేహితుడు. who gave his life for me, నా కొరకు తన జీవమునిచ్చి ఉన్నాడు. who came for a sinner like me. ఆ పాపి వంటి నాల వంటి వాడి కొరకు And వచ్చి when I ఉన్నాడు. believe in him నేను ఆయన నమ్మినప్పుడు and the finished work of his cross, సిలువలో ఆయన ముగించిన కార్యము, I am cleansed by his precious blood. ఆయన పరిశుద్ధ రక్తముతో నేను And I శుద్ధీకరింపబడ్డాను. am declared a saint. నేను ఇప్పుడు పరిశుద్ధుడిగా పిలువబడుతున్నాను. Hallelujah. హల్లెలూయా. Saint. పరిశుద్ధులు. From sinner to saint. ఇక చూడండి, పాపాత్ముడి నుంచి పరిశుద్ధుడు. In Christ Jesus. క్రీస్తు యేసులో You and I are new creation. నీవు నేను నూతన సృష్టి అయి The ఉన్నావు. old has gone పాతవి గతించి and the ఉన్నాయి. new has set in. ఇక నూతనం ప్రారంభమైనది. I struggled for years to accept God as my father ఇక దేవుణ్ణి నా తండ్రిగా అంగీకరించడానికి చాలా కష్టపడ్డాను. because we have difficulties with our parents. So we always think, oh, God also will be like our parents. ఇక మనకి తల్లిదండ్రులతో ఎప్పుడు కష్టం ఉంటది కాబట్టి దేవుడు కూడా మన తండ్రిగానే ఉంటాడంటే కష్టంగా ఉంటది అంగీకరించడం. But you should know that our parents also struggle ఇది మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మన తల్లిదండ్రులు కూడా కష్టపడుతున్నారు. because they also are sinners. వారు కూడా పాపాత్ములే. Are you understanding? అర్థమవుతుందా? So they cannot give us perfect love, వారు మనకి పరిపూర్ణ ప్రేమను ఇవ్వలేరు, but God can. కానీ దేవుడు ఇవ్వగలడు. God gives unconditional love. దేవుడు మన కొలతలేనంతగా ప్రేమనిస్తాడు. God is patient in love. ఇక దేవుడు ప్రేమలో ఓర్పు కలిగి ఉన్నాడు. God is waiting in love. ఇక దేవుడు ప్రేమతో ఎదురు చూస్తున్నాడు. God is very zealous in love. ఇక ప్రేమలో అసూయాపరుడై ఉన్నాడు ఆయన. God never gives up in love. ఇక ప్రేమలో దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. Hallelujah. హల్లెలూయా. And that is what you see in the love of Jesus for people around him. ఇక ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రజల జీవితంలో యేసు ప్రభు యొక్క ప్రేమలో ఇవన్నీ చూస్తూ ఉన్నాం. He came to Zacchaeus' house ఆయన జక్కయ్య ఇంటికి వచ్చాడు. and immediately the sinner Zacchaeus is confessing now. ఇక ఇప్పుడు చూడండి, ఇక పాపాత్ముడైన జక్కయ్య పశ్చాత్తాపడుతున్నాడు. What does he say? Read. ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. And Zacchaeus stood and said to the Lord, Behold, Lord, the half of my goods I give to the poor, Yeah. and if I have defrauded anyone of anything, Yeah. I restore it fourfold. Can you see? Half of my money I give to the poor, and if I have cheated anyone, I will give 4 times. ఆయన ఏమంటున్నాడు చూడండి, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేస్తాను, ఇంకా నేను ఎవరినైతే మోసగించానో వారికి 4 అంతలుగా తిరిగిస్తాను అంటున్నాడు. This is what happens when you receive God's love and God's life in Christ Jesus. క్రీస్తు యేసులో దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క జీవాన్ని మీరు పొందుకున్నప్పుడు ఇదే జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా. The old nature goes away. పాత స్వభావం వెళ్ళిపోతది. If I have hurt anyone, I am sorry. నేను ఎవరినైనా గాయపరిచి ఉంటే నన్ను క్షమించండి. If I have cheated anyone, I am sorry. ఎవరినైనా మోసగిస్తే నన్ను క్షమించండి. If I have robbed from someone, I pay back. నేను ఎవరిదైనా దొంగిలించినట్లయితే తిరిగి ఇచ్చేస్తాను. If I have abused and hurt and insulted and humiliated someone, I am sorry. నేను ఎవరినైనా కానీ హింసించి, అవమానించి, నిందించినట్లయితే నన్ను క్షమించండి. When you receive God's love, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమను పొందుకుంటున్నావో, you receive God's forgiveness. దేవుని యొక్క క్షమాపణను పొందుకుంటున్నావు. You receive God's new life in God the Holy Spirit. ఇక దేవుని యొక్క నూతన జీవమును పరిశుద్ధాత్మలో పొందుకుంటావు. And new life begins in you. నీలో నూతన జీవం ప్రారంభమవుతుంది. Wherever Jesus is there, ఎక్కడెక్కడైతే యేసు ప్రభు ఉన్నారో there is new life. అక్కడ నూతన జీవం ఉన్నది. Hallelujah. హల్లెలూయా. New life. నూతన జీవం Say ఉన్నది. new life. నూతన జీవం అని Say చెప్పండి. new life. న్యూ లైఫ్. Jesus, జీసస్, you have come యు హావ్ కమ్ to give me new life. టు గివ్ మీ న్యూ లైఫ్. Say that. Jesus, చెప్పండి అందరూ. you have come యు హావ్ కమ్ to give me new life. టు గివ్ మీ న్యూ Say లైఫ్. it in Telugu, no problem. Say it in Telugu, everybody will యేసు repeat it. ప్రభు, Say everybody చెప్పండి అందరు say. చెప్పండి. యేసు ప్రభువా, మీరు నాకు నూతన జీవమును ఇచ్చుటకు వచ్చి ఉన్నారు. Amen. ఆమేన్. So everyone who believes in this receives it. ఎవరెవరైతే ఇది నమ్ముతున్నారో వారు పొందుకుంటారు. And all those who receive it
ఎవరెవరైతే పొందుకుంటున్నారో, John chapter 1 verse 12. ఇక Read. యోహాను సువార్త 1:12 చదవండి. John chapter 1 verse 12. యోహాను సువార్త 1:12. Read. But to all who did receive him, All who received Jesus, who believed in his name, who believed in Jesus' name, he gave the right to become children of God. hallelujah. హల్లెలూయా. So when we believe in Jesus and accept him, we become children of God. ఎప్పుడైతే ఆ యేసు నామాన్ని నమ్మి మనం అంగీకరిస్తున్నామో మనము దేవుని పిల్లలగుచున్నాం. Hallelujah. హల్లెలూయా. So who are you? నువ్వెవరు? Hello. నువ్వెవరు? Children of God. Who are you? నువ్వెవరు? Who are you? నువ్వెవరు? So what's your identity? నీ గుర్తింపు ఏంటిది? Children of God. Now you know. So your first identity is I am a child of God. నీ మొదటి గుర్తింపు ఏంటిది అంటే నేను దేవుని బిడ్డను. Because of Jesus in my life. యేసు ప్రభు నా జీవితంలో ఉన్నందువలన. Hallelujah. హల్లెలూయా. Second identity. రెండవ గుర్తింపు, I am a son and a daughter of God. నేను దేవుని యొక్క కుమారుడను కుమార్తెను. Amen. ఆమేన్. Can you see? Our identity changes. మన గుర్తింపు మారిపోతుంది. When Jesus comes, we receive new identity. మనకి యేసు ప్రభు మనలోకి వచ్చినప్పుడు మనం ఆ యేసు ప్రభుని అంగీకరిస్తే We receive మన God- గుర్తింపు మారిపోతుంది. We receive God's love. మనం దేవుని ప్రేమను పొందుతున్నాం, We receive God's life. దేవుని యొక్క జీవాన్ని పొందుతున్నాం, And we receive new identity. మనం ఇప్పుడు నూతన గుర్తింపును పొందుతున్నాం. So whenever you look at yourself in the mirror, నువ్వు అద్దంలో నిన్ను చూసుకున్నప్పుడల్లా what is the thing you say? నువ్వేం చెప్తుంటావు? Chee. చీ కాదు, See that nose. ఆ ముక్కు చూసుకో, See that color. ఆ రంగు చూడు. How much ever I put fair and lovely, still nothing is happening. ఎంత ఫేర్ అండ్ లవ్లీ పెట్టినా ఏం కాటలేదు. How much ever I'm rubbing, nothing is happening. ఎంత రుద్దినా కూడా ఏం కాటలేదు. How much ever I'm going in the gym, nothing is happening. నేను జిమ్ లో ఎంత పోయినా కూడా ఏం కాటలేదు. Because our identity is you must have 6 abs. ఎందుకంటే నా గుర్తింపు ఏంటిదంటే 6 ప్యాక్ ఉండాలా. For you know what I'm saying? Our identity is you must have nice tricep. నా గుర్తింపు ఏంటిదంటే మంచి ఇక్కడ కండలన్నీ. Yeah. Shape. Our identity is you must have nice bike. ఇక మంచి బైక్ ఉండటం నా గుర్తింపు. Our identity is we must have a Mercedes Benz. ఇక మర్సిడీస్ బెంజ్ ఉండటమే మన గుర్తింపు. Our identity is you must come in a lovely long car. ఇక పొడుగైన కార్లో రావాలనేది మన గుర్తింపు. We must live in a big palatial house. ఓ పెద్ద బంగ్లా భవనంలో ఉండటమే మన గుర్తింపు. Then you have made it in life, bro. Lovely. నువ్వు జీవితంలో సాధించావు అని Can you అంటుంటా. see? Can you see? నువ్వు చూసావా? That is identity for us. అదే మనకి గుర్తింపు అయి ఉన్నది. But every morning when you get up, కానీ ప్రతి ఉదయం నువ్వు లేచినప్పుడు what is your identity? నీ గుర్తింపు ఏంటిది? When I get up in the morning, my first identity is I am a child of my living God. నేను ఉదయం లేచిన వెంటనే నాకు వచ్చే మొదటి గుర్తింపు ఏంటిదంటే నేను దేవుని బిడ్డను కుమారుడను. In Jesus, I am a beloved son of God. నేను యేసులో దేవుని ప్రియ కుమారుడను. In Jesus, I am a new creation of God. నేను యేసులో దేవుని నూతన సృష్టి అయ్యున్నాను. Hallelujah! హల్లెలూయా. Hallelujah! హల్లెలూయా. All those who believed in him and received him, he gave them the right to become children of God. ఎవరెవరైతే ఆయనను నమ్మి అంగీకరించినారో వారందరినీ దేవుని పిల్లలాగే అధికారం ఇచ్చాడు. So don't let Satan give you an identity అయితే సాతాను నీకు గుర్తింపునివ్వడానికి అవకాశం ఇవ్వద్దు. that you are eternally a sinner. నువ్వు శాశ్వతంగా పాపాత్ముడవు. Don't let the world say and give you an identity that you're like this, you're like this, you're like this, you're like that, you're fat, you're tall, you're short, you're ding, you're dying, and that song keeps on playing in your mind every day. And you're struggling to see yourself who you are. అయితే ఈ లోకం నువ్వు పొట్టిగా ఉన్నావు, ఎత్తుగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, లావుగా ఉన్నావు, బక్కగా ఉన్నావు అని అట్లా ఏమేమో చెప్పేటటువంటి ఆ గుర్తింపులతో నువ్వు ఇరుక్కొని పోయి నిజంగా నువ్వు దేవునిలో ఆయన కుమారుడవై ఉన్నావనే విషయాన్ని గుర్తుపట్టలేనంతగా అనగదొక్కబడుటకు నువ్వు అవకాశం ఇవ్వద్దు. Hallelujah! హల్లెలూయా. Imagine if I had to go according to the world's identity. ఒకవేళ లోకానుసారమైన గుర్తింపుతో నేను వెళ్ళాలనుకుంటే No hair. నాకు So where do I go now? ఇప్పుడు నేను ఎక్కడ పోవాలా? I'll have to go to the doctor and say, "Arey, put some hair from here." అయితే నాకు కొంచెం తెల్లెంటికలు ఉన్నాయి, నల్లగా చేయండి అని చెప్పాలా. And after putting here also, I know it came from here only. ఇక్కడ పెట్టిన తర్వాత కూడా ఇక్కడి నుంచే ఇవి ఇక్కడికి వచ్చినాయి. I mean, are you understanding? అర్థమవుతుందా?
So do something here, do something here, do something here, do something here. Who I am? ఇక్కడ కొంచెం చేయండి, ఇక్కడ కొంచెం చేయండి, ఇక్కడంతా చేయండి అంటే ఇప్పుడు నేను ఎవరిని? I am the child of God. నేను దేవుని మన బిడ్డను. Hallelujah. హల్లెలూయా. Who are you? నువ్వెవరు? Say children of God. దేవుని పిల్లలం. Say I am a నేను child of God. దేవుని పిల్లలను. Say I am sons. I am a son of God. నేను దేవుని కుమారుడను. Say I am a daughter of God. నేను దేవుని కుమార్తెను. Hallelujah. హల్లెలూయా. Say I am a new creation. నేను నూతన సృష్టి. I am a new creation. నేను నూతన సృష్టి. Amen. ఆమేన్. All those who believe him, ఆయనను నమ్మిన వారందరూ, all those who receive him, ఆయనని అంగీకరించిన వారందరూ are made anew. వారిని నూతనముగా మార్చారు. The old is gone. పాతవి The గతించిపోయాయి. past is gone. గతం వెళ్ళిపోయినది. And God begins a new work in you. దేవుడు నీలో క్రొత్త పనిని మొదలు పెడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. 34 years ago, God began a new work in me. 34 సంవత్సరాల క్రితం దేవుడు నాలో క్రొత్త పని ప్రారంభించాడు. And how I bless him that he came into my heart and he began this work in me. ఆయన నా యొక్క హృదయంలోనికి వచ్చి ఆయన పనిని ప్రారంభించినందుకు నేను ఎల్లవేళలా సన్నుతిస్తూ ఉన్నాను. You know which scripture touched me? ఏ వాక్యం నా హృదయాన్ని తట్టిందో తెలుసా? Behold, I stand at the door and knock. If anyone hears my voice and opens, I will come in and I will sup with you and you will sup with me. And after that, Jesus says, you will overcome. Hallelujah. అయితే చూడండి, ఇదిగో నేను ద్వారం యొద్ద తలుపు తట్టుచున్నాను. ఎవరైతే విని ద్వారం తెరిచి నన్ను లోపలికి రానిస్తారో, లోపలికి వస్తారో వారితో నేను భుజిస్తాను, వారు నాతో కూర్చుంటారు. దాని తర్వాత ఏముంటది అని అంటే మీరు లోకమును జయించెదరను. Hallelujah. హల్లెలూయా. When Jesus comes in and when you sup with him and he sups with you, we receive overcoming power and strength. ఎప్పుడైతే యేసు ప్రభు మనలోనికి వస్తారో, నువ్వు అంగీకరిస్తావో, నువ్వు ఆయనతో భుజిస్తావో, ఆయన నీతో భుజిస్తాడు, అప్పుడే నువ్వు సమస్తమును జయించగలుగుతావు. Hallelujah. హల్లెలూయా. Jesus, come into my life. యేసు ప్రభు నా జీవితంలోనికి రండి. Jesus, take over my life. నా జీవితాన్ని మీ ఆధీనంలో ఉంచుకోనండి. Jesus, I have sinned against you. యేసు నీకు విరోధంగా పాపము చేశాను. Jesus, I am weak. యేసు ప్రభు నేను బలహీనుడను, but I need you. కానీ మీరు నాకు కావాలి. Hallelujah. హల్లెలూయా. There was a man blind Bartimaeus in the Bible. యొక్క పరిశుద్ధ గ్రంథంలో గురిడి బర్తలోమాయి ఉన్నాడు. He was sitting by the wayside. ఆయన మన దారి పక్కన కూర్చున్నాడు. Jesus was passing by. యేసు ప్రభు అక్కడి నుంచి వెళ్తున్నారు. And the crowd had packed, all were following Jesus. అక్కడ చాలా మంది జన సమూహముగా యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. And Bartimaeus shouts out, అయితే బర్తలోమాయి కేకలేస్తున్నాడు, Jesus, Son of the living God, have mercy on me. యేసు సజీవ దేవుని కుమారుడా, నన్ను కరుణించు. And everybody tells him, shh, don't shout. అందరూ అంటున్నారు, కేకలేయొద్దు But అంటున్నారు. Jesus heard him. కానీ యేసు ప్రభు విన్నాడు. Jesus says, call him here. యేసు ప్రభు అన్నాడు, అతన్ని ఇక్కడ తీసుకురండి. And they say, go, he's calling you. ఓ రారా, నిన్ను పిలుస్తున్నాడు ఆయన అని And చెప్పారు. he comes running and stands in front ఆయన of Jesus. పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు ఎదుట నిలబడుతున్నాడు. And Jesus tells him, what do you want me to do for you? యేసు ప్రభు అన్నాడు, నీకు నేను ఏం మంచి మేలు చేయాలని కోరుతున్నాను. Hallelujah. హల్లెలూయా. What do you want me to do for you? నీకు నేను ఏమి చేయగోరుచున్నావు అని What అడిగాడు. do you want me to do for you? నేను నీ కొరకు ఏం చేయాలని కోరుకుంటున్నావు? Call on the Lord Jesus. ప్రభు యొక్క నామాన్ని పిలు. Amen. ఆమేన్. Call on the name of the Lord Jesus. యేసు ప్రభు యొక్క నామాన్ని పిలు. And Jesus says, what do you want me to do for you? యేసు ప్రభు అంటాడు, నీ కొరకు నేను ఏం చేయాలి అని And you know అడుగుతాడు. what he says? ఆయన ఏమంటున్నాడు? Lord, I want to see. ప్రభువా, నేను చూడాలి, I want to see. నేను చూపు పొందాలి. And Jesus touches his eyes and his blindness goes away. యేసు ప్రభు ఆయన కళ్ళు ముట్టుకున్నాడు, ఆయన గురుడితనం వెళ్ళిపోయింది. Hallelujah. హల్లెలూయా. New life. నూతన జీవం, New life. నూతన జీవం. He starts praising, shouting, dancing and following Jesus. ఆయన లేచి గంతులేసి నాట్యమేస్తూ పాటలు పాడుతూ యేసు ప్రభుని వెంబడించాడు. Wherever Jesus comes, యేసు ప్రభు వచ్చినప్పుడల్లా there is new life. అక్కడ నూతన జీవం ఉన్నది. Hallelujah. హల్లెలూయా. New life. నూతన జీవం. No matter where you are in life today, ఈ రోజున జీవితంలో నువ్వు ఎక్కడున్నా సరే, no matter what has happened in the past, నీ గతంలో నీలో ఏం జరిగినా సరే, no matter what is happening right now in your life, నీ జీవితంలో ఈ క్షణం ఏం జరుగుతున్నా పర్వాలేదు. I always tell people, don't get distressed by looking around you. అయితే నేను ఎల్లప్పుడూ ప్రజలతో చెప్తుంటా, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజల్ని చూసి నువ్వు నిరాశ చెందొద్దని చెప్తాను.
Don't get depressed by looking inside of you. నీ లోపల నిన్ను నీవు చూసుకొని నువ్వు నిరాశ చెందవద్దు. You know, when we look all around, we feel very distressed. అంత చుట్టుపక్కల చూస్తే మనకి నిస్పృహ కలుగుతుంది. There is no hope. మనకి నిరీక్షణే ఉండదు. Can you see nothing is working? Can you see this? Can you see that? This is happening in the world. It looks like a hopeless situation. అదంతా కూడా నిరీక్ష నిలేనటువంటి పరిస్థితి. ఇది చేద్దామంటే ఇది పైకి రావట్లేదు, అది రావట్లేదు, ఇది రావట్లేదు, అంతా అవే కనపడుతున్నాయి. And when we look inside, then you tend to feel depressed. అయితే నిన్ను నీవు లోపల చూసుకుంటే నీకు నిరాశ చెందుతుంటావు. Can you see my life? నా జీవితాన్ని చూసుకో. Can you see I've messed it up? నా జీవితాన్ని అంతా పాడు చేసుకున్నా. Is there any hope? నాకేమన్నా నిరీక్షణ ఉందా? I want to tell you of a lady whom I met, and this is what she had to tell. నేను ఒక స్త్రీని కలిసాను, ఆమె నాతో ఇలా చెప్పినటువంటి చెప్తాను. And this was her testimony. ఇదే ఆమె సాక్ష్యం. You know, she got married and she was very happy, and within about 3 months her husband died. అయితే ఆమెకి వివాహమైంది, సంతోషంగా ఉన్నారు. 3 నెలల్లోనే భర్త చచ్చిపోయాడు. And then she stood at the end and the edge of a cliff saying, I will kill myself because now what is the use of living? అయితే ఆమె ఇక ఒక మన చివర్లో నిలబడి ఇక నన్ను నేను చంపుకుంటాను, ఇక నేను బ్రతికి లాభం ఏంటి అని అనుకున్నది. She was frustrated. ఆమె నిరాశ చెందింది. See, suicide tendencies came and she was saying, no, I will end my life, nobody is there for me. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనలు తలంపులు వచ్చాయి. ఇక నాకెవరు లేరు, నేను ఎవరి కోసం బ్రతకాలి అని అనుకుంటూ ఉన్నది. And suddenly she heard in the inside a voice, no. ఆమె లోపల ఒక స్వరం విన్నది హృదయంలో, వద్దు అని. She turned and went back. ఆమె తిరిగి వెనుకకు వెళ్ళిపోయింది. And she continued with life. ఆమె అలాగే జీవితంని కొనసాగిస్తూ వచ్చింది. Within few weeks she got to know she was pregnant. అయితే కొన్ని వారాల్లో తెలిసింది ఆమె గర్భం ధరించి ఉన్నదని. Suddenly she got hope. ఆమెకి ఇప్పుడు నిరీక్షణ వచ్చింది. I will live for my baby now. నాకు ఇప్పుడు పుట్టబోయే బిడ్డ కోసం నేను And బ్రతుకుతాను. then she started saying, thank you God that I did not give my life away. ఆమె దేవా నేను ఆత్మహత్య చేసుకోలేదు, అందుకు నన్ను కాపాడినందుకు నీకు వందనాలు ప్రభు అని చెప్పింది. She gave birth to a baby boy. ఆమె అబ్బాయికి జన్మనిచ్చింది. And the baby boy grew. ఇక ఆ పిల్లవాడు పెరిగాడు. And she was so thrilled that now life had meaning. ఇది ఇప్పుడు ఆమెకి ఎంత సంతోషం అంటే, ఆశ్చర్యంగా ఉందంటే, ఇప్పుడు ఆమె జీవితానికి ఒక అర్థం ఉంది. He came to engineering. అతడు ఇంజనీరింగ్ వచ్చాడు. And then he came to the final day of his final year. ఇక ఫైనల్ ఇయర్ చివరి రోజుకి వచ్చింది. He was finishing all his exams. ఆయన పరీక్షలన్నీ ముగించుకోబోతున్నాడు. Last exam over. చివరి పరీక్ష అయిపోయింది. He went for a party. ఆయన పార్టీకి వెళ్ళాడు. And the next thing she got a phone call. ఆమెకి ఫోన్ వచ్చినప్పుడు, Your son is in the ICU, come fast. మీ కుమారుడు ఐసీయూలో ఉన్నాడు, త్వరగా రండి. She went. ఆమె వెళ్ళారు. And he was dying there. అతడు చనిపోయే స్థితిలో ఉన్నాడు. He was dying. మరణ స్థితిలో And ఉన్నాడు. he was catching his mother's hand and crying and saying, sorry ma, sorry. అయితే వాళ్ళ అమ్మ చేతులు పట్టుకొని ఏడుస్తున్నాడు, అమ్మ నన్ను క్షమించు అని. And he died. అతడు చచ్చిపోయాడు. And she knelt down there and she began weeping and crying and saying, why Lord, why? ఆమె అక్కడే మోకాళ్ళ మీద ఉండి ఏడుస్తుంది, ప్రభువా ఎందుకు ప్రభువా ఎందుకు ప్రభువా అని. First my husband, now my son. మొదట నా భర్త, ఇప్పుడు నా కుమారుడు అని. Again she heard a voice. మళ్ళీ ఆమె స్వరం విన్నది. You would have died 22 years ago 22 సంవత్సరాల క్రితమే నువ్వు చనిపోయి ఉండేదానివి. if you would have jumped from the cliff. నువ్వు ఆ కొండ మీద నుంచి దునికి ఉన్నట్లయితే. But you lived for 22 years with your son. నీ కుమారుడితో 22 సంవత్సరాలు నువ్వు బ్రతికావు. Correct? అవునా కదా? So you lived for 22 years. 22 సంవత్సరాలు నువ్వు అతని కోసం బ్రతికావు. Everything will be all right. అన్నీ సరి చేయబడతాయి అన్నారు. She surrendered her son to God. ఆ కొడుకుని దేవునికి And సమర్పించింది. she said, take him Lord. ప్రభువా మీరు తీసుకోండి. And after the funeral, she came back home and she was again living. భూస్థాపిత కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి ఆమె బ్రతుకుతూ ఉన్నది. And now slowly, మెల్లగా she saw that she had a very soft heart for boys and girls who were on the street and depressed. అయితే రోడ్ల మీద తిరుగుతూ ఎవరు లేకుండా నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి అబ్బాయిల అమ్మాయిల మీద ఆమెకి హృదయంలో మెత్తని స్వభావం, మృదువైన స్వభావం, ప్రేమ స్వభావం చూసింది ఆమె. So she started giving a year and becoming a mother and started counseling young boys and girls who needed help. అయితే ఎవరెవరికి సహాయం కావాలో యవనస్తులకి, అమ్మాయిలకి, అబ్బాయిలకి ఆమె వారితో మాట్లాడుతూ వాళ్ళని కౌన్సిలింగ్ చేయటం మొదలుపెట్టింది. Slowly, people who were addicted in drugs, drinking
and all habits started coming to her and seeking help from her. అయితే ఎవరెవరైతే పొగదాటానికి మాదక ద్రవ్యాలకు అలవాటు పడినటువంటి పిల్లలు ఆమె దగ్గరికి రావటం ప్రారంభించారు, ఆమె వారికి సహాయపడుతూ వచ్చి ఉన్నది. And she became a mother to about 40 children. ఇప్పుడు ఈ రోజు ఆమె 40 మందికి తల్లిగా మారింది. Are you understanding? మీకు అర్థమవుతుందా? And you know, now the joy she has, she says, I have so much of joy helping so many children that I tell God, if I had my son, I wouldn't have these. అయితే ఆమె ఈ రోజు దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఆనందంగా చెప్తుందంట, ప్రభువా ఒకవేళ నా ఒక్క కుమారుడు బ్రతికి ఉన్నట్లయితే ఇంత మంది పిల్లలు ఉండేవారు కాదు నాకు, అలాగే ఇంత ఆనందం ఉండేది కాదు అని. Sometimes even through our pain and suffering and through our brokenness, God brings healing and healing to others. కొన్నిసార్లు Amen? మన బాధ వేదన గుండా, మన విరిగి నలిగిన మార్గములో గుండా దేవుడు మనకి ఆదరణనిస్తాడు. God is a God of comfort. ఇక దేవుడు ఆదరించే దేవుడై He ఉన్నాడు. comforts us ఆయన మనల్ని ఆదరించి so that we can comfort others. మనం ఇతరులను ఆదరించగలుగునట్లుగా. Hallelujah. హల్లెలూయా. God never gives up on us. ఇక దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టడు. Many things happen in our lives మన జీవితంలో ఎన్నో జరుగుతాయి, which are not good, not perfect, we cannot understand. మంచివి కావు, పరిపూర్ణమైనవి కావు, మనకు అర్థం కానటువంటివి. But in all these things, God works for good. వీటన్నిటిలో కూడా దేవుడు మేలు కొరకు పని చేస్తూ ఉంటాడు. But He'll never give up on you ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు, because He loves you. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. And He is come to give you life. ఆయన నీకు జీవమును ఇవ్వటానికి వచ్చి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So tell Him, ఆయనతో చెప్పు, Jesus, యేసు I want this life. నాకు ఈ జీవం కావాలి, Fill me with your love. నన్ను మీ ప్రేమతో నింపండి, Begin a new work in me నాలో మీరు పని చేయండి, and work through me. నా ద్వారా పని చేయండి. Our God is a comforting God. మన దేవుడు ఆదరించే దేవుడు. Open your Bibles to 2 Corinthians. 2 కొరింథీలు 2 Corinthians 2 కొరింథీలు chapter 1. 1వ అధ్యాయం Please see from verse 3. 3వ వచనం నుంచి చూడండి. 2 Corinthians chapter 1 verse 3. Read. 2 కొరింథీలు 1వ అధ్యాయం 3వ వచనం నుంచి. Blessed be the God and Father of our Lord Jesus Christ, the Father of mercies and God of all comfort. God of, All All comfort. say God my Father, say God my Father గాడ్ దేవుడు, నా తండ్రి అయిన దేవుడు is the God Is a God of all comfort. ఆయన సమస్త ఆదరణకర్త అయి ఉన్నాడు. Amen. ఆమేన్. He is a God of all comfort. ఆయన సమస్త ఆదరణకర్త అయి ఉన్నాడు. God comforts దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు, because He loves. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆమేన్. You and I have a comforting Father. నీవు నేను ఆదరించే తండ్రిని కలిగి ఉన్నావు. Comforting Father. ఆదరించే తండ్రి. Read further. who comforts us in all our affliction, so that we may be able to comfort those who are in any affliction. Got it? God comforts us so that we can comfort others. ఇక దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు ఎందుకంటే మనము ఇతరులను ఆదరించగలమని. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Amen. ఆమేన్. So God gives us life దేవుడు మనకి జీవమునిస్తున్నాడు in Christ Jesus. క్రీస్తు యేసులో. In Christ Jesus we receive His love. క్రీస్తు యేసులో దేవుని ప్రేమను పొందుతున్నాం. In Christ Jesus we are new creation. క్రీస్తు యేసులో మనం నూతన సృష్టి అయ్యున్నాం. In Christ Jesus we are declared sons and daughters. ఇక క్రీస్తు యేసులో మనం కుమారులము కుమార్తెలుగా ప్రకటింపబడుతున్నాం. And God comforts us. దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. Amen. ఆమేన్. God comforts us. దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. Our God is a comforting God. మన దేవుడు ఆదరించే దేవుడు. Our God knows our pain. దేవుడు మన బాధ ఎరిగి ఉన్నాడు. Our God knows our difficulties. మన కష్టాలు మన దేవునికి తెలుసు. In that same chapter, come with me further. అదే అధ్యాయంలో చూడండి. Come with me. See, please read from verse 8. 8వ వచనం నుంచి. Read. For we do not want you to be unaware, Yeah. brothers, of the affliction will we experienced in Asia. Yeah. For we were so utterly burdened beyond our strength Yeah. that we desired to live itself. Yeah. I was desperate to live. Like, I just gave up, Paul is saying. Read in Telugu, brother, the 8th and 9th verse. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన Huh. శ్రమను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. Huh. అదేమనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక యుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. Yeah. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే
మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుమను ఆ. నిశ్చయమగుటకు మాకు కలిగి ఉండెను. Amen. ఆమేన్. See, no matter how depressed you feel, in the English translation, yes, we had the sentence of death in ourselves, that we should not trust in ourselves, but in God who raises the dead, who delivered us from so great a death, and does deliver us, in whom we trust, that he will still deliver us. No matter how desperate you are of life, the 8th verse says, above strength, so that we were really desperate about life. ఇక చూడండి, పౌలను మా శక్తికి మించి మేము శ్రమ పడుచు వచ్చినాం, అది మరణమగునంతగా, అంటే మాపై మాకు కూడా నమ్మకం కలగలేదు అంటున్నాడు. How many times we are so desperate in life that the water comes up till our head and we think we are just gone. అయితే ఎన్నిసార్లు మనం కూడా ఆ శ్రమలో ఎంత విసుగు చెంది ఇక నేను చచ్చిపోతున్నాను, ఇంక అంతా అయిపోయింది అనుకున్న పరిస్థితులు ఎన్నొచ్చాయి. And that time Jesus comes. అప్పుడు యేసు ప్రభువు Hallelujah. హల్లెలూయా, And he picks us up. ఆయన మనల్ని పైకి లేపుతున్నాడు. Remember Peter walking on water? పేతురు నీళ్ళ మీద నడిచింది గుర్తుందా? He said, Lord, I want to come to you. And Jesus says, come. ప్రభా నేను మీ దగ్గరికి రావాలి అంటే రమ్మన్నాడు యేసు ప్రభు. And as he starts walking, he takes his eyes off Jesus and he sinks. ఆయన నీళ్ళ మీద నడుస్తూ ఉండగా తన కనుదృష్టి పక్కకు జరిపిన వెంటనే మునిగిపోవడం ప్రారంభించాడు. And Jesus pulls him up and says, O ye man of little faith. అయితే యేసు ప్రభు అతన్ని పైకి లేపి కొంచెం అవిశ్వాసి అని అన్నాడు. Amen. ఆమేన్. Keep your eyes on Jesus. నీ దృష్టి కన్ను దృష్టి యేసు ప్రభు మీద ఉంచు. Keep your eyes on Jesus. నీ కన్ను దృష్టి యేసు ప్రభు మీద And ఉంచు. you will be able to do whatever is difficult. నీ కష్టం ఉన్నది కూడా నువ్వు చేయగలవు. You will overcome every sin. నువ్వు ప్రతి పాపమును You అధిగమించగలుగుతావు. will overcome every temptation. నీవు ప్రతి శోధనని You will అధిగమించగలుగుతావు. overcome all distressing and depressing ఇక times. నిరాశ నిస్పృహ సంబంధమైనవి మనసులో వాటన్నిటిని అధిగమించగలుగుతావు. Keep your eyes on Jesus. నీ కన్ను దృష్టి యేసు ప్రభు మీద ఉంచు. You will overcome the suicidal tendencies. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన తలంపుల నుంచి No అధిగమిస్తావు. matter how desperate you are, నువ్వు లోపల ఎంత శ్రమ అనుభవిస్తూ వేదన చెందుతున్నా సరే look unto Jesus. యేసు ప్రభు వైపు చూడు. Hallelujah. హల్లెలూయా. Look unto Jesus. యేసు ప్రభు వైపు చూడు. And he will pull you up. ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు. Amen. ఆమేన్. Our God is a God of comfort. మన దేవుడు ఆదరించే దేవుడై ఉన్నాడు. He will come and rescue us when we call on his name. ఆయన నామాన్ని మనం పిలిచినప్పుడు ఆయన వచ్చి మనల్ని కాపాడతాడు. Hallelujah. హల్లెలూయా. Believe this? నువ్వు నమ్ముతున్నావా? Yes. You believe it? నువ్వు నమ్ముతున్నావా? Yes. అవునా? Yeah. So our God rescues us. మన దేవుడు మనల్ని కాపాడతాడు. He rescues us from sin. పాపము నుంచి కాపాడతాడు. He rescues us from death. ఆయన మరణము నుంచి కాపాడతాడు. He rescues us from all the lust and the things of the world. ఈ లోక సంబంధమైన వస్తువుల నుండి వ్యామోహపు తలంపుల నుండి ఆయన మనల్ని కాపాడతాడు. He rescues us from darkness and brings us into his marvelous light. ఆయన మనల్ని చీకటి నుండి కాపాడి ఆయన అద్వితీయమైన వెలుగులోనికి మనల్ని తీసుకొస్తాడు. Hallelujah. హల్లెలూయా. Come with me, Colossians chapter 1 verse 13. ఇక కొలస్సీలు 1:13 వచనములు రండి. Colossians 1:13. ఇక Read. కొలస్సీలు 1:13 చూడండి. Read, brother. You also read in Telugu so that it will help. Colossians 1:13. Read. He has delivered us from the dominion of the darkness Yeah. and transferred us to the kingdom of his beloved Son. Yeah. God the Father has delivered us out of darkness and brought us into Jesus, his beloved Son. Read, brother. 1:13. 1:13. Colossians మీ 1:13. యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజేయుచున్నారు. Colossians యా 1:13. సారీ No problem, brother. It's okay. Aram. Colossians 1:13. Read. ఆయన అదృశ్య దేవుని సత్య స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. He has taken us out of darkness. The numbers will be different in Telugu. Yeah. He has taken Yeah, us out of 13th verse. darkness. ఆయన మనలను అంధకార సంబంధమైన Ah. అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్.
So God gives us life in Christ Jesus. ఇక దేవుడు క్రీస్తు యేసులో మనకి జీవమునిచ్చుచున్నారు. God gives us love in Christ Jesus. క్రీస్తు యేసులో దేవుడు మనకి ప్రేమనిస్తున్నాడు. God begins his new work in us in Christ Jesus. క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనలో నూతన పని ప్రారంభిస్తున్నారు. God fills us with joy in Christ Jesus. క్రీస్తు యేసులో దేవుడు మనల్ని ఆనందముతో God నింపుచున్నారు. declares us sons and daughters in Christ Jesus. క్రీస్తు యేసులో దేవుడు మనల్ని కుమారులు కుమార్తెలుగా ప్రకటిస్తున్నాడు. God the Father comforts us in Christ Jesus. ఇక తండ్రి దేవుడు యేసు క్రీస్తులో మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. And God pulls us fully out of darkness and brings us into the light of Jesus. ఆయన మనల్ని అంధకారము అధికారంలో నుండి బయటికి తీసుకొచ్చి యేసుక్రీస్తు జీవ వెలుగులో మనల్ని నిలబెడుతున్నారు. Hallelujah. హల్లెలూయా. So now as children ఇప్పుడు మనం ఆయన పిల్లలుగా, of God, దేవుని పిల్లలుగా we should walk in the light ఇప్పుడు ఆ వెలుగులో మనం నడవాలి. as he is in the light. ఆయన వెలుగై ఉన్న ప్రకారం. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Let's stand in prayer. Come. మనం లేచి నిలబడి ప్రార్థన Come on. చేద్దాం. Let's stand in prayer. మనం లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. Close your eyes అందరు కళ్ళు మూసుకోండి. and look to the Father ఆ తండ్రి వైపు చూడండి, and pray. ప్రార్థించండి. Tell him, Father, ఆయనతో చెప్పండి, తండ్రి I believe నేను నమ్ముచున్నాను, that you give me new life in Jesus. యేసులో నాకు నూతన జీవం నిచ్చుచున్నావని. Say that, Father. మీరు చెప్పండి, తండ్రి. మీరు అందరు చెప్పాలా? రిపీట్ మళ్ళీ Just repeat after me in English. It's okay. Say, God, గాడ్ my loving Father, మై లవింగ్ ఫాదర్, I thank you ఐ థ్యాంక్ యూ that you have given me దట్ యు హావ్ గివెన్ మీ new life న్యూ లైఫ్ in Christ Jesus. ఇన్ క్రైస్ట్ జీసస్. When I believe him వెన్ ఐ బిలీవ్ హిమ్ and receive him, అండ్ రిసీవ్ హిమ్, I receive new life. ఐ రిసీవ్ న్యూ లైఫ్. Father, ఫాదర్, I thank you ఐ థ్యాంక్ యూ that I am called son or daughter of God. ఐ యామ్ కాల్డ్ దట్ సన్ ఆర్ డాటర్. Father, I thank you ఫాదర్, ఐ థ్యాంక్ యూ that you comfort me in Christ Jesus. that you comfort me in Christ Jesus. Father, I thank you Father, I thank you that you fill me with love and joy in Christ Jesus. that you fill me with love and joy in Christ Jesus. Father, I thank you Father, I thank you for this new identity in Christ Jesus. for this new identity in Christ Jesus. Father, I thank you that you have taken me out of darkness and brought me into the light of Jesus. Father, I thank you have taken me out of darkness into the light of Jesus. I thank you, Father, I thank you, for Father, this new life. for this new life. I thank you. I thank you. Pray, pray. ప్రార్థించండి ప్రతి ఒక్కరు. Thank the Father in your దేవునికి heart. తండ్రికి కృతజ్ఞతలు చెప్పండి మీ హృదయంలో. Thank you. వందనాలు. Say, open your mouth and thank him. మీరు నోరు తెరిచి ఆయన కృతజ్ఞతలు చెప్పండి. For Jesus, your beloved Son. నాయన తండ్రి దేవా, యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలయ్యా. We thank you that we receive new life in Jesus. యేసులో మేము నూతన జీవమును పొందుచున్నాం, అందుకై మీకు వందనాలు. We thank you we receive your love in Jesus. యేసులో మీ ప్రేమను పొందుచున్నందులకై వందనాలు. We thank you we receive joy in Jesus. యేసులో మేము ఆనందమును పొందుచున్నాం, అందుకై మీకు వందనాలు. We thank you, Father, that you comfort us. తండ్రి మీరు మమ్మల్ని ఆదరిస్తున్నందులకై వందనాలు. We thank you, Father, you have brought us out of darkness into the marvelous light in Christ Jesus. నాయన తండ్రి అంధకారపులో నుండి చీకటిలో నుండి క్రీస్తు యేసు వెలుగులోనికి తీసుకువచ్చినందులకై వందనాలు. Every day when I will look at myself, I will look at myself as a son and daughter of God. నేను ప్రతి దినం నన్ను నేను చూసుకున్నప్పుడు నేను దేవుని కుమారుడు కుమార్తెగా చూచుకుంటున్నాను. I am a daughter of God. నేను దేవుని కుమార్తెనుగా, I am a son of God. నేను దేవుని కుమారుడిగా, I am a son and a daughter of God. నేను దేవుని కుమారుడు కుమార్తెగా. Thank you, Father. వందనాలు తండ్రి. Thank you, Father. వందనాలు తండ్రి. Thank you, Father. వందనాలు తండ్రి. Thank you, Father. వందనాలు For తండ్రి. Jesus, your beloved Son. మీ ప్రియ కుమారుడైన యేసుని బట్టి Thank you, Jesus, వందనములు యేసు ప్రభువా. for filling me with your love. మీ ప్రేమతో నన్ను నింపినందులకు Thank you, Jesus. వందనములు యేసు ప్రభువా. Thank you, Jesus. వందనములు యేసు ప్రభువా. Bless you, Jesus. మిమ్మల్ని సన్నుతించుచున్నాను, Love you, Jesus. మిమ్మల్ని ప్రేమించుచున్నాను. Just continue praying silently in your heart. మౌనంగా మీ హృదయములో ప్రార్థన చేస్తూ ఉండండి. Thank the Father తండ్రికి కృతజ్ఞతలు చెప్పండి. that he who believes in Jesus and receives him is a son and daughter of God. ఎవరెవరు యేసుని నమ్మి ఆయనని అంగీకరిస్తున్నారో వారు దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుచున్నారు. You have believed him, then he has declared you as a daughter and a son of God. మీరు ఆయనని నమ్మి ఉన్నారు కాబట్టి
ఆయన మిమ్మల్ని కుమార్తెలుగా కుమారులుగా ప్రకటించుచున్నాడు. And this is your identity. ఇదే మీ గుర్తింపు అయి ఉన్నది. This is your identity. ఇదే మీ గుర్తింపు. So look at yourself నిన్ను నీవు చూసుకో. and tell yourself, నీతో నువ్వు చెప్పుకో, I'm a son of God నేను దేవుని కుమారుడను in Christ Jesus. క్రీస్తు యేసులో. I'm a daughter of God in Christ Jesus. నేను క్రీస్తు యేసులో దేవుని కుమార్తెను. Come, Holy Spirit, bless. పరిశుద్ధాత్మ దేవ దీవించండి. Come, Holy Spirit, touch. పరిశుద్ధాత్మ దేవ వచ్చి ముట్టండి. Bless every child here. ఇక్కడున్న ప్రతి బిడ్డను దీవించండి. You know the wounds in their heart. వారి హృదయములో ఉన్న గాయములు మీరు ఎరిగి ఉన్నారు. You know the lack in their hearts. వారి హృదయములో ఉన్న తక్కువ ఏమైనదో మీరు ఎరిగి ఉన్నారు. You know that they desire to identify themselves. వారు తమ్ము తాము గుర్తింపు పొందాలనే కోరిక కలిగి ఉన్నారని మీరు ఎరిగి ఉన్నారు. Break all false identity in Jesus' name, Father. యేసు నామములో తండ్రి ఆ తప్పుడు గుర్తింపులన్నిటిని విరగొట్టండి. And help them to see the true identity నిజమైన సత్య గుర్తింపును చూచుటకు వారి కృపనివ్వండి. as loving sons and daughters of God ప్రియ కుమారుడు కుమార్తెలుగా, దేవుని ప్రియ కుమారులు కుమార్తెలుగా in Christ Jesus. క్రీస్తు యేసులో. Pray in your heart. మీ హృదయంలో ప్రార్థించండి. Pray from your heart. మీ హృదయ అంతరంగం నుంచి ప్రార్థించండి. Tell God, దేవునితో చెప్పండి, I thank you, you're my Father. తండ్రి మీకు వందనాలు, మీరు నా తండ్రి అయి ఉన్నారు. I thank you, you're my Father. మీరు నా తండ్రి అయ్యున్నందులకు మీకు వందనాలు. I thank you, Jesus, for coming into my life. నా జీవితంలోనికి వచ్చినందులకు యేసు ప్రభువా మీకు వందనాలు. Remove everything that is negative in me. నాలో ఉన్న ప్రతి వ్యతిరేక స్వభావమును తీసివేయండి. Destroy all things that are destructive. నన్ను అడ్డుకున్న సమస్తమును మీరు నాశనము చేయండి. Teach me that you love me, మీరు నన్ను ప్రేమించుచున్నారని నాకు ఉపదేశించండి. that you came to give me life. మీరు నాకు జీవమునిచ్చుటకు వచ్చి ఉన్నారని, Help me to see that, అది చూచుటకు to సహాయపడండి. understand that truth, ఆ సత్యమును అర్థం చేసుకొనుటకు సహాయం చేయండి. and to receive that life. ఆ జీవమును పొందుకొనుటకు సహాయం చేయండి. In Jesus. యేసు నామములో, In Jesus. యేసు నామములో, In Jesus. యేసు నామములో, In Jesus. యేసు నామములో, In Jesus. యేసులో, Jesus. యేసులో, Jesus. యేసులో, Jesus. యేసులో. Bless us, Jesus. యేసు మమ్మల్ని దీవించండి. Touch us, Jesus. మమ్మల్ని ముట్టండి యేసు ప్రభువా. Heal us, Jesus. మమ్మల్ని స్వస్థపరచండి యేసు ప్రభువా. Revive us, Jesus. మమ్మల్ని నూతనీకరించండి యేసు ప్రభువా. Strengthen us, Jesus. మమ్మల్ని బలపరచండి యేసు ప్రభువా. Jesus, there is no one like you. అవును యేసు ప్రభువా, మీలాంటి వారు లేనే లేరు. Bless these children. ఈ పిల్లల్ని ఆశీర్వదించండి. Touch these children of yours. మీ పిల్లల్ని ముట్టండి. Heal them, Lord. వారిని స్వస్థపరచండి ప్రభువా. Touch them from the crown of their head to their toes. వారి నడినెత్తిని అరికాళ్ళ వరకు ముట్టండి ప్రభువా. Bless them, Jesus. వారిని ఆశీర్వదించండి యేసు ప్రభువా. Touch them, Lord. వారిని ముట్టండి ప్రభువా. Bring your new life in them వారిలో మీ నూతన జీవమును తీసుకురండి. for your glory and honor. మీ మహిమ స్తుతుల నిమిత్తం In Jesus' mighty name we pray. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. Amen.